ఎందుకని అలా బిహేవ్ చేస్తుంది? ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే తనకి రాజనందిని గారంటే విపరీతమైన అభిమానం కానీ ప్రేమ కానీ, కొంచెం లోతుగా చెప్పాలంటే పిచ్చి అనుకోండి. అది ఎక్కువ అవడం వల్లే తను అలా బిహేవ్ చేస్తుందని అర్థమవుతుంది. అందులో నుంచి తనని బయటికి తీసుకురావాలంటే మా ట్రీట్మెంట్తో పాటు మీ సహకారం కూడా కావాలి. చెప్పండి డాక్టర్. తనకి రాజనందిని గారి జ్ఞాపకాల నుండి కానీ వస్తువుల నుండి కానీ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే తన ముందు తన పేరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రాజనందిని అనే పేరు ఎక్కడా ప్రస్తావించకూడదు. ఇది కొంచెం కష్టమైనా తప్పదు ఆర్య గారు. ఓకే డాక్టర్. బుజ్జమ్మా, కూర్చోండాను. చెప్పను, ఎలా ఉంది? ఎనీ డిస్కంఫర్ట్? నో సార్, మీరే చెప్పాలి. నేనేమైనా మీకు ఇబ్బంది కలిగించానా? నో నో నో, నాట్ ఎట్ ఆల్. అదే ఆర్య సార్తో కూడా చెప్తున్నాను. షీఈ్ అబ్జల్యూట్లీ ఫైన్ అని. కదా ఆర్య సార్? యా. సో నేను పిలిచినప్పుడల్లా ఇలా 1-2 సార్లు వస్తే ఇంకా మీరు నిశ్చింతగా ఇందులోంచి బయటపడిపోవచ్చు. నేను పూర్తిగా ఇందులో నుంచి బయటపడాలంటే ఒకటి, నా గురించి మొత్తం మీ అందరికైనా తెలియాలి, లేదా నేను తలపెట్టిన పని పూర్తి చేసి మొత్తం సాక్ష్యాలతో సహా వివరించి చెప్పాలి. ఏంటనో ఏదో ఆలోచనలో పడిపోయినట్టున్నావు. నథింగ్ టు వరీ, నీకేం కాలేదు. ఏం లేదు సార్, ఐఎమ్ ఫైన్. గుడ్. బుజ్జమ్మా, బుజ్జమ్మా, ఒకవేళ బుజ్జమ్మ నర్సు చెప్పినట్టు ఈ హాస్పిటల్లోనే ఉంటే బయట ఎక్కడా కనపడట్లేదేంటి? అంటే ఖచ్చితంగా డాక్టర్ రూమ్లోనే ఉండుంటుంది. బుజ్జమ్మ, 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 బాబాయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి వెయిట్ చేస్తున్నాను. నేను ఈ హాస్పిటల్ మొత్తం వెతికానమ్మా, మా బుజ్జమ్మ ఎక్కడా కనిపించలేదు. నీకు ఫోన్ చేస్తే నువ్వు రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఓ, నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నాను. సెల్ ఏమో ఛార్జింగ్ లో ఉంది, అందుకే చూసుకోలేదు బాబాయ్. అది సరేనమ్మా. ఇంతకీ మా బుజ్జమ్మ ఇక్కడ ఉందన్నావు కదా, ఎక్కడా? అదిగో ఆ రూమ్ లోనే ఉంది బాబాయ్. పద చూదురు గాని. పదమ్మా. అను, ఏమైంది? బుజ్జమ్మా, మా బుజ్జమ్మ ఎక్కడమ్మా? తను కాదా బాబాయ్? తను మా బుజ్జమ్మ ఏంటమ్మా? నువ్వు నిన్న టిఫిన్ చేసే చోట చూసావు కదమ్మా? చూశాను గాని
తనే అనుకున్నాను బాబాయ్. అలా ఎలా అనుకున్నావమ్మా? అంటే రిపోర్ట్ లో కూడా అనురాధ అని ఉంటేను మరి ఆర్య సార్ కూడా వచ్చారు అన్నావు కదా. ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను బాబాయ్. కన్ఫ్యూజ్ అయ్యానని అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావమ్మా? నువ్వు చెప్పగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా. సారీ బాబాయ్. ఇంకా నయ్యం, మా పద్ధతితో చెప్పాను కాదు, తనతో చెప్పగానే గుండె ఆగిపోయేది. భలే పని చేసావమ్మా. నువ్వు నిజమే చెప్తున్నావు కదమ్మా? నిజమే బాబాయ్, పొరపాటు పడ్డానంతే. పొరపాటైతే పర్వాలేదమ్మా, నిజం అవ్వకుండా ఉంటే అంతే చాలు, అంతే చాలు, అంతే చాలు. మీరు చేసిన ఈ సహాయానికి మీకు ఏమిచ్చినా తక్కువే. మీకు మా నుంచి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా, అది మనీ రూపంలో అయినా ఏమైనా సరే, ఆల్వేస్ వెల్కమ్. దయచేసి ఈ విషయం బయటికి రానివ్వకండి. నేను కూడా ఈ హాస్పిటల్కి రాకూడదు కదా సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అను, ఇప్పటిదాకా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిసిపోతుందేమోనన్న భయంతో దాక్కుని దాక్కుని ఏడ్చేదాన్ని సార్. ఇప్పుడు దాక్కుని దాక్కుని తప్పించుకున్నందుకు ఏడుస్తున్నాను సార్. యూ డోంట్ వరీ అను. నెక్స్ట్ సిట్టింగ్ ఈ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్ అరేంజ్ చేస్తాను. మీరు డాక్టర్ని మార్చగలరు, హాస్పిటల్ని మార్చగలరు సార్, కానీ బాధను ఆపలేరు, నిజాన్ని దాయలేరు కదా సార్. అందుకే అను, నువ్వు ఇందులోంచి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు ప్రాబ్లం ఏముంది సార్ అందులో నుంచి బయటపడటానికి? నువ్వులా ఉండలేకపోతున్నావన్నా, అదే పెద్ద ప్రాబ్లం. అలా మీరు అనుకుంటే ఎలా సార్? నా గురించి ఎవరికి తెలియదు. అసలు నా గురించి మీకు తెలిస్తే కదా. ఏం మాట్లాడుతున్నావనో? నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? అవును సార్, మీకు మీ అన్న గురించి మాత్రమే తెలుసు, కానీ మీ నువ్వెందుకు ఇలా స్ట్రగుల్ అవుతున్నావనో? నువ్వులా అనులా ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను నందినిలా ఉండటం వల్లే ఇదంతా అని అర్థమవుతుంది సార్. మిమ్మల్ని బాధ పెట్టి నన్ను నేను బాధ పెట్టుకుని ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ నేనే నందిని అనే నిజం తెలుసుకున్న కథ వెనుక ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని బయట పెట్టే ప్రయత్నాల వల్ల ఇలా మీకు దొరికిపోతున్నాను. సైలెంట్ అయిపోయా వింటాను. మాట్లాడు, అనులా మాట్లాడు, అనులా బిహేవ్ చేయి. నువ్వులా ఉండగలిగితే ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఓకే సార్, నాలో మార్పుని వీలైనంత తొందరగా అవాయిడ్ చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి సార్. ఏంటిదనో? నేను నీ హ్యాపీనెస్నే కాదు, నీ బాధను కూడా షేర్ చేసుకుంటాను. నువ్వు ఇందులోంచి బయటపడేంత వరకు ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉన్నాను. ఓకే సార్. ఆగండి.
ఎవరు మీరు? ఎవరు కావాలి? అడిగేది మిమ్మల్ని. ఆర్యబాబుకి క్యారేజ్ తీసుకొచ్చాను. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఏ హోటల్ నుంచి తెచ్చారు? హోటల్ నుంచి కాదు బాబు, ఆర్యబాబు వాళ్ళ ఇంటి నుంచే తీసుకొచ్చాను. స్వయంగా వాళ్ళ అమ్మగారే వండిచ్చారు. ఎవరు వండినా ఎక్కడి నుంచి తెచ్చినా ఆఫీస్లో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఏమైనా సరే విజిటింగ్ కార్డ్ కానీ అపాయింట్మెంట్ కానీ ఉంటేనే లోపలికి ఎంట్రీ. నేను ఆర్యబాబుకి బాగా కావాల్సిన వాడిని బాబు, బాగా సుపరిచితుణ్ణి. ఆర్యా సార్కి అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. అలా అందరినీ లోపలికి పంపిస్తే కూర్చోడానికి ఆఫీసే సరిపోదు. అది కాదు బాబు. చూడండి పెద్దాయన, మర్యాదగా వెళ్ళిపోండి. అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పోనీ మీరు మీరా మేడంని ఒకసారి పిలవండి, ఆవిడ నాకు బాగా తెలుసు. ఆ మేడంని కలవాలన్నా అపాయింట్మెంట్ కంపల్సరీ ఉండాలి సార్. అది కాదు బాబు. మేడం 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 ఏమైంది ఎఫ్ఎం? ఆర్య సార్ వాళ్ళ ఇంట్లో ఉంటాడే పెద్దాయనా? అదే మేడం, ఎప్పుడు గడ్డంతో ఉంటారు కదా. వశిష్ఠ? ఆయనే మేడం. మన ఆఫీస్కి వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. అవునా? పద. పోనీ శారదా మేడంతో ఫోన్ చేయించమంటారా? ఎవరు చెప్పినా కుదరదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు మీరు? ఎవరనుకున్నారు ఆయన? ఆర్య సార్కి బాగా కావలసిన మనిషి. అలాంటి ఆయన్ని మర్యాదగా లోపలికి ఇన్వైట్ చేయాల్సింది పోయి ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నారా? సారీ మేడం, అపాయింట్మెంట్ లేదనేసరికి. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అట్లీస్ట్ అడగాలి కదా. మీరండి వశిష్ఠ గారు. సార్ 1 మినిట్. మళ్ళీ ఏమైంది? సార్ని కావాలంటే వెళ్ళమనండి మేడం. క్యారేజ్ మాత్రం లోపలికి వెళ్ళలేదు. వాట్ నాన్సెన్స్! మాతోనే మాట్లాడుతున్నారా? ఐఎమ్ సారీ, అలో అయితే చేయలేం. నేను చెప్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదా? అసలు మిమ్మల్ని... మీరే కాదు, ఆర్యా సార్ అనుమతి ఇచ్చినా కూడా అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయద్దని జెండే సార్ స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్ గా ఆర్యా సార్ ఇంట్లో జరిగిన విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇదంతా మేడం. అయినా మీకు తెలుసు కదా మేడం. మరిప్పుడు ఏం చేయమంటావు? మీరా మేడం, వాళ్ళకి నేను తెచ్చిన ఫుడ్లో ఏదో కలిపానను, ఏదో కలిసిందనో అనుమానం వచ్చినట్టుంది. ఐమ్ సారీ వశిష్ఠ గారు, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. పోనీ మీరు ఆ క్యారేజ్ వదిలేసి వచ్చేయండి. ఐ థింక్ సార్ ఇలాగ భోజనానికి రాకపోవచ్చు. ఆయన కోసం ఎంతో ఇష్టంగా తెచ్చిన ఫుడ్ అమ్మా ఇది. కానీ రూల్ ప్రకారం అలౌ చేయరు వశిష్ఠ గారు. చేస్తారమ్మా. వాళ్ళకి ఇందులో ఎటువంటి విష పదార్థం లేదని వాళ్ళు నమ్మితే చేస్తారు. చూడు బాబు, నేను ఇందులో ఫుడ్ మీ ఎదురుగుండానే తిన్నాను కదా, నాకేం కాలేదు కదా. ఒకవేళ స్లో పాయిజన్ అయితే నేను ఈ ఆఫీస్లోంచి వెళ్లేలోపే రియాక్ట్ అవుతుంది కదా. కనీసం ఇప్పుడైనా ఇందులో ఏమీ లేదని నమ్ముతారా? వదిలేండి వశిష్ఠ గారు, వాళ్ళని కూడా ఏమీ అనలేని పరిస్థితి. మీకు తెలుసు కదా, ఇదంతా జరుగుతున్న పరిస్థితుల ప్రభావం. ఎవరెవరి వల్లో మీలాంటి మంచి వాళ్ళు కూడా మాటలు పడాల్సొస్తుంది. పర్వాలేదులే అమ్మా. ఆర్యాబాబు కోసం ఎంతైనా భరిస్తాను, ఏమైనా చేస్తాను. ఇప్పుడైనా క్యారేజీతో లోపలికెళ్ళొచ్చా? సారీ సార్, మీరు వెళ్ళండి. ఇలాగే సిన్సియర్గా డ్యూటీ చెయ్యండి బాబు. మా ఆర్యాబాబుకి ఏమీ కాకుండా కాపాడండి.
మీ అమ్మాయి అదే అనురాధ ఆర్యవర్ధన్ మా హాస్పిటల్కి వచ్చారు. మీ అమ్మాయి మా డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అరే సార్, ప్రస్తుతానికి మేడంకి ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది. ఇంకో 2 days ఆగి మళ్ళీ తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నాన్న ఫోన్ చేస్తున్నారు సార్. ఒకవేళ అనుమానం వచ్చిందేమో. లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏదైనా వర్క్లో ఉందా లేక? నాన్న మళ్ళీ ఫోన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా డౌట్ వచ్చే ఉంటుంది సార్. అను, ఫస్ట్ నువ్వు కంగారు పడకు. ఆయనకి డౌట్ వచ్చిందో లేదో సెకండరీ. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయకపోతే ఆయనకు వచ్చిన డౌట్ కన్ఫర్మ్ అవుతుంది. నాన్న, భుజమ్మా ఎక్కడున్నావమ్మా? నాన్న, అది ఆర్య సార్తో ఉన్నాను నాన్న. ఆర్య సార్తోనా? అదే ఆర్య సార్తో ఎక్కడున్నావమ్మా? నాన్న గుచ్చి అడుగుతున్నారేంటి? బుజ్జమ్మా, నాన్న, అది ఆర్య సార్తో ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. ఆఫీస్కి వెళ్తున్నావా? అవునన్నా. ఎక్కడి నుంచమ్మా? ఎక్కడి నుంచి అంటే అదే నాన్న, రాజనందని ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి కదా, ఆ షోరూమ్స్ విజిటింగ్కి వెళ్ళి వస్తున్నాం. అవునా? అవునన్నా, అంతే. అది కాదమ్మా, మీరేమైనా? నాన్న ఉంటాను, నాకు కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి అవన్నీ చూసుకుని ఈవినింగ్ వచ్చేస్తాను. అలాగేనమ్మా. అన్ని త్వరలోనే సర్దుకుంటాయి, నువ్వు వరీ కాకు. అవును సార్, సర్దుకుంటుంది. అబద్ధాల మీద అబద్ధాలు ఆడితేనే అంతా సర్దుకుంటుంది. ఇవిగో నువ్వు అడిగిన 25 లక్షలు. ఇవి అరేంజ్ చేయడానికి ఎన్ని పాటలు పడ్డానో తెలుసా? నీ స్వీట్ వైఫ్ కోసం ఈ మాత్రం చేయలేవా నీరజ్? ఈ మాటలకేం తక్కువ లేదులే. అయినా ఇంత సడన్ గా ఇంత డబ్బు ఎందుకు నీకు? అబ్బా, ఈ మాత్రం బోడి డబ్బుకి 100 ఆరాలు తీయకు నీరజ్. అడక్కపోతే రేపు ఈ అమౌంట్ రిటర్న్ చేయాల్సి వచ్చినప్పుడు లేట్ అయితే ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. అయితే నీ డబ్బు నువ్వే తీసుకుపో. ఏమైంది? ఎందుకు దేనికి అని అడగకుండా అసలు ఈ అమౌంట్ తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటానంటేనే చెప్పు, నేను తీసుకుంటాను. లేకపోతే నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో. ఇంటి దగ్గర అయితే సరసంతో పడగొడతావు, అదే ఇక్కడైతే అలగడం మొదలు పెట్టావన్నమాట. సర్లే గాని ఏం చేస్తావు, తప్పదు కదా, ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తానులే. సారీ బాబు. వశిష్ఠ, మీరేంటి ఇక్కడ? బాబు, అది ఎప్పటి నుంచో ఆఫీస్ చూడాలనుకుంటున్నాను. ఈ రోజు కాస్త సమయం దొరికింది, ఇలా వచ్చాను బాబు. పదండి, నేను చూపిస్తాను. పర్వాలేదు బాబు, మీరు కానివ్వండి. మీరు ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు. అదేం లేదు వశిష్ఠ, వర్కేం లేదు. అవసరం లేదు బాబు, నేను చూసుకుంటాను కదా, మీరు ఇక్కడే ఉండండి.